ఫస్ట్ డే ఓటింగ్ కనుక చూసినట్లయితే ఎలా ఉంది ఓటింగు? మెయిన్గా బయట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మామూలుగా వార్ జరగడం లేదు. ఇటు కళ్యాణ్ పిఆర్ కావచ్చు, అటు తనుజకు సంబంధించినటువంటి పిఆర్లు కావచ్చు, గట్టిగా వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. మొత్తం సోషల్ మీడియా చాలా వరకు వాళ్ళ వారితోటే నిండిపోయింది అనే విధంగా ఉంది. ఇక అది కామన్, ఎప్పుడైనా ప్రతిసారి కూడా ఎండింగ్కి వచ్చేసరికల్లా లాస్ట్ 2 వీక్స్లో ఓటింగ్కి చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. ఇప్పటి వరకు సేవ్ అవుతూ బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, టాప్ 5కి పోవడం కోసం పోట్లాడతారు. కానీ ఈ లాస్ట్ 2 వీక్స్ వచ్చేసరికల్లా పోటాపోటీగా ఎవరు విన్ అవుతారు, ఆ వచ్చేటువంటి ప్రైజ్ మనీ ఎవరిది, కొంత ప్రెస్టేజెస్, ఆ ట్రోఫీ ఎవరు అందుకుంటారు అనేది ఈ రకంగా దీని మీద ఎక్కువగా జరుగుతుంది అనమాట. అదే ఈసారి కూడా ఆ పిఆర్ స్టంట్స్ నడుస్తున్నాయి బయట, అదే రకంగా జరుగుతుంది. కులం, మతం, ప్రాంతం, భాష అంటూ ఈ విధమైన ప్లస్ అగో అక్కడ ఆమె తప్పు చేసింది, అగో అక్కడ ఆయన తప్పు చేసిండు అంటూ ఏ చిన్న క్లిప్ అట్లా ఉన్నా కూడా వాటిని తీసుకొచ్చి దాన్నే పెద్దది చేస్తూ, ఇటు తనుజకు సంబంధించినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చేసి బయటికి దాన్ని పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తారు. అటు కళ్యాణ్ చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా వాటిని పెద్దగా చేసి బయటకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఈసారి ఓటింగ్లో గనక చూసినట్లయితే కళ్యాణ్ నామినేషన్స్లోకి రాలేదు. మిగతా రిమైనింగ్ 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఆ 6 మెంబర్స్లో ఓటింగ్ ఎవరికి బాగా పడుతుంది అని చూసినట్లయితే ఆబ్వియస్లీ తనుజకి ఓటింగ్ ఉంటుంది. కళ్యాణ్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఉన్నా కూడా, అంటే ఉన్నప్పుడు చెప్పలేం కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో వస్తాడా, తనుజ ఫస్ట్ ప్లేస్లో వస్తుందా అనేది కొంచెం టఫ్గా ఉంది. ప్రస్తుత సిచ్యువేషన్ ఈ వారం కళ్యాణ్ నామినేషన్స్లో లేడు కాబట్టి మరి కళ్యాణ్ నెక్స్ట్ వీకే చూడాలి. నెక్స్ట్ వీక్ అందరు నామినేషన్స్లోకి వస్తారు కాబట్టి కళ్యాణ్ ఆ స్థాయిలో మరి అందుకుంటున్నాడా లేదా అనేది అప్పుడు మనకి అనుభవంలోకి వస్తుంది. ఈ 2 వారాలు చాలా టఫ్గా ఉంటుంది. బయట ఈ పిఆర్ స్టంట్స్ వల్ల వీళ్ళ మధ్య, ఫ్యాన్స్ మధ్య కామెంట్స్లో తిట్టుకోవడం కావచ్చు, ఈ రకంగా పెట్టుకోవడం కావచ్చు, ఇదంతా జరుగుతుంది. కానీ హౌస్లో వీళ్ళకి డిఫరెంట్గా హౌస్ ఉంది. హౌస్లో కళ్యాణ్, తనుజ వాళ్ళిద్దరు హ్యాపీగా కలిసి మంచిగా తిరుగుతూ ఒకరినొకరు తినిపించుకుంటూ ఆ రకమైన స్నేహ బంధం వాళ్ళ మధ్య ఉంది. వాళ్ళు అలా వెళ్తురు. బయట చూసేసరికల్లా హౌస్లో ఉన్న వాళ్ళకి అదంతా తెలియదు. అక్కడ ఇన్ని రోజులు 100 రోజులు కలిసి కూర్చొని ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ 95 డేస్ అవుతుంది ఇప్పటికి కలిసి ఉండి తిరుగుతారు కాబట్టి వాళ్ళ మధ్య ఎంతో కొంత అనుబంధం ఏర్పడుతుంది, ఆ బాండింగ్ ఏర్పడుతుంది, ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒకరి చేతిలో ఒకరు వేసి ఇట్లా వాళ్ళు ఏబిసిడీలు ఇంకా ఏమైనా రాసుకున్నా కూడా రాసుకుంటున్నారు. వాళ్ళు అలా ఉంది లోపల. బయట దానికి భిన్నంగా వీళ్ళు, అంటే బయట ఉండే వాళ్ళు ఏం చూస్తారంటే మా ఓడు విన్ కావాలి, మా అమ్మాయి విన్ కావాలి అనేది బలంగా ఉంటుంది. లోపల వాళ్ళకి అది లేదు. కంప్లీట్ డిఫరెంట్గా ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదు. ఈసారి ఎక్కువగా అసలు వాళ్ళ మధ్య రైవలర్ అనేది లేదు. ఎప్పుడో ఒకసారి నామినేషన్స్లో ఇమాన్యుయల్ స్లిప్స్ ఇచ్చినప్పుడు అది కొంచెం అనిపించింది. దాని తర్వాత ఎప్పుడూ కూడలేదు. ఈ సీజన్ మొత్తంలో ఇది 14th వీక్, ఇప్పటి వరకు కూడా వాళ్ళు గట్టిగా బలంగా తిట్టుకున్న సందర్భమే లేదు, ఒకరి మీద ఒకరు అరుచుకున్న సందర్భమే లేదు. అలా వాళ్ళ మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇమాన్యుయల్ అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతూ ఉండేవాడు. కానీ ఈ మధ్య చూసేసరికల్లా ఈ 2-3 వీక్స్ నుంచి ఇమాన్యుయల్ కూడా కలిసిపోయాడు. ముగ్గురు కలిసి మంచిగా ముందుకు వెళ్తున్నారు. కళ్యాణ్, ఇమాన్యుయల్ బాండింగ్ అనేది ఇంకెక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 వారాల నుంచి అయితే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగింది. బాగా కలిసిమెలిసి అన్న తమ్ముడు అన్నట్టుగా వాళ్ళు ఉంటున్నారు. ఆ రకంగా లోపల సిచ్యువేషన్ అలా ఉంది. బయట చూస్తే ఈ టాప్లో ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ ఈ రకంగా ఉంది. అయినప్పటికీ ఫైనల్గా ఈ వారం ఓటింగ్ కనుక చూస్తే నాకు తెలిసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఎవరు కూడా తనుజకు ఓట్లు వేసిన దాఖలాలు కనిపించడం లేదు. లాస్ట్ వీక్ తనుజకి కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేశారు. కానీ ఈసారి ఆ పిఆర్ స్టెంట్స్ కావచ్చు, లేదా అంటే లేదు మేము మా ఓడికే ఓటు వేసుకుంటాం, కళ్యాణ్ నామినేషన్స్లోకే వచ్చినప్పుడు ఓటేస్తాం, ఇప్పుడు మేము సైలెంట్గా ఉంటాం అనే విధంగా కూడా ఉండొచ్చు కళ్యాణ్ ఫ్యాన్స్. ఒకవేళ కళ్యాణ్ ఫ్యాన్స్ కనుక మీరు ఎవరైనా చూస్తే మీరు ఎవరికైనా ఓట్లు వేస్తున్నారా, లేదా అంటే న్యూట్రల్గా ఎవరికి వేయకుండా అలా సైలెంట్గా ఉండిపోతున్నారా అనేది కామెంట్ చేయండి. ఇటు చూస్తే తనుజ ఓటింగ్, ఆమెకున్న ఓటింగ్ లాస్ట్ వీక్ చాలా పెరిగింది. కానీ ఈ వారం కళ్యాణ్ ఫ్యాన్స్ న్యూట్రల్గా ఎవరికి వేయకుండా సైలెంట్గా ఉంటున్నారా అనిపిస్తుంది. దాని కారణంగా తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది, కానీ లాస్ట్ వీక్ వచ్చినంత ఓటింగ్ లేదు. ఈ వారం తనుజ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది, నో డౌట్ అది.
దాని తర్వాతకి ఇమాన్యుయల్ కనుక చూసినట్లయితే ఇమాన్యుయల్ ఓటింగ్ పెరిగింది. ఈ వారం ఇమాన్యుయల్ ఓటింగ్ పెరిగింది. ఒక్కటే రీజన్, ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, టాస్కులు బాగా ఆడుతాడు, బాగుంటుంది అనేది. లాస్ట్ వీక్ నామినేషన్స్ లోకి వచ్చుంటే ఇమాన్యుయల్ సిచ్యువేషన్ వేరే రకంగా ఉండేది. లాస్ట్ వీక్ వచ్చి ఉంటే అది వేరుగా ఉండేది. కానీ తను లాస్ట్ వీక్ రాలే, ఈ వీక్ వచ్చిండు నామినేషన్స్ లోకి. ఈ వారం ఇమాన్యుయల్ ఓటింగ్ అయితే పెరిగింది. మేబీ ఒక్కొక్కసారి కొంచెం డీప్ గా వెళ్ళి థింక్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే, తనుజ ఫ్యాన్స్ ని తనుజ విన్నర్ అవుతుంది అనే దాన్ని కొట్టిపడేయాలంటే కళ్యాణ్ ఫ్యాన్స్ గంపగుత్తగా ఇమాన్యుయల్ కి ఓట్లేస్తే తనుజని థర్డ్ ప్లేస్ లోకి గనక మనం నెట్టేసినట్లయితే తనుజ ఫ్యాన్స్ కి ఇంకా ఆలోచన రాదు, విన్నింగ్ అనే ఆలోచన రాదు. ఆ విధంగా ఏమైనా తనుజని టార్గెట్ చేస్తున్నారా అని అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటింగ్ ఒక్కసారిగా 10% పెరిగింది. లాస్ట్ వీక్ వరకు కనుక మనం చూసినట్లయితే 10 to 12% ఓటింగ్ తో ఉన్నటువంటి ఇమాన్యుయల్ ఓటింగ్ ఈసారి 20+ ఓటింగ్ తోటి ముందుకు వెళ్తుండు. అంటే ఎందుకురా ఒక్కసారిగా 10% పెరిగింది? లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్ లో లేడు కదా ఇమాన్యుయల్ అని ఒకసారి మనం ఆలోచించి ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే మేబీ ఇలా ఏమైనా ఆలోచిస్తున్నారా అని అనిపించింది. అంటే నేను కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది ఒక్కసారిగా 10% ఓటింగ్ పెరగడం అంటే మరి అది నాకు ఎలా పెరిగింది? టాస్కులు ఎప్పటిలాగానే ఆడుతుండు, ఏ రకంగా అదే విధంగా ఉండు, దాంట్లో మార్పు ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ అదే ఉంది. ఇంకా కొద్దిగా చూడాలంటే ఎంటర్టైన్మెంట్ తగ్గింది ఈ 2-3 వారాల నుంచి. లాస్ట్ వీక్ నుంచి కొంత సీరియస్ గా టాస్క్లో మోడ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ కూడా అంత ఇవ్వట్లే. నార్మల్గా టాస్కులు ఆడుతుంది, కానీ ఈ లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేకపోయినప్పటికీ ఈ వారం ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది ఒక 10% పెరిగింది. మీరు అవునన్నా కాదన్నా అది పెరిగింది, స్పష్టంగా అవుపడుతుంది. మేబీ ఒకవేళ తనుజని టార్గెట్ చేస్తే తనుజ కళ్యాణ్ చుట్టుపక్కల కూడా రాకుండా చేయాలి అంటే ఇమాన్యుయల్ గనక మనం ఓట్లు వేసినట్లయితే ఈ వారం కొంత తనుజ ఫ్యాన్స్ ని డిమోటివేట్ చేసినట్టు ఉంటుంది అని మరి ఏమో అలా అనిపించింది నాకు. మరి మీకు ఇంకేదైనా రీజన్ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, చూస్తా నేను కూడా. అది ఒకసారి ఓకే మీరు చెప్పిందే కరెక్ట్ ఏమోనని అనిపిస్తే నేను దాని గురించి ఆలోచిస్తా. ప్రస్తుత సిచ్యువేషన్ అయితే నాకు అలా అనిపించింది. ఒక్కసారి 10% ఓటింగ్ పెరగడం అంటే అంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ తనుజకి దరిదాపుల్లోకి వచ్చేసిండు ఇమాన్యుయల్ అనే విధంగా ఉంది ఓటింగ్ అక్కడ సిచ్యువేషన్. ఆ రకంగా ఇమాన్యుయల్ ఓటింగ్ ముందుకు వెళ్తుంది. సెకండ్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్ లో కనుక చూసినట్లయితే మనం చెప్తా, అది లాస్ట్ చెప్తా. థర్డ్ ప్లేస్ లో కనుక చూసినట్లయితే సంజన గారి ఓటింగ్ బాగా జరుగుతుంది. సంజన గారి ఓటింగ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి కనుక చూసినట్లయితే ఆమె ఓటింగ్ బాగా పెరుగుతూ వచ్చేసింది. ఈ వారం కూడా బిగ్ బాస్ వాళ్ళు ఒక స్టంట్ చేశారనిపించింది. రీతుతో పాటు బాటమ్ లోకి తీసుకొచ్చి పెడితే హౌస్ మేట్స్ ని ఎలాగైనా వాళ్ళని అంటే వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అని ఉండొచ్చు. వీళ్ళు హౌస్ మేట్స్ వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, సంజన గారు చివరి దాకా వెళ్ళిపోయారు కదా, మేబీ ఈ వీక్ ఆమెను ఎలిమినేట్ అయిపోతారేమో అనే విధంగా వాళ్ళ ఆలోచన ఉంటుంది. కానీ యాక్చువల్గా లాస్ట్ వీక్ గనక చూసినట్లయితే సంజన గారు బాటంలో లేరు, ఇది కన్ఫర్మ్, ముక్త కంఠంతో అని చెప్తాను. అయితే నువ్వు ఎక్కడ చూడు సంజన గారు బెటర్ ప్లేస్ లో ఉన్నారు, థర్డ్ ప్లేస్ లో ఉన్నారు సంజన గారు లాస్ట్ వీక్ లో కూడా. కానీ ఆమెని కావాలని అలా తీసుకొచ్చి పెట్టి కొంచెం వాళ్ళ హౌస్ లో ఉన్న వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎలా అసలు అనే దాని కారణంగానే కొన్ని వాళ్ళు జిమ్మిక్కులు ట్రిక్కులు చేస్తారు కదా. ఆ రకంగానే నిన్న 0 అమౌంట్ సంజన గారికి రావడం, 0 అమౌంట్ సంజన గారికి రావడానికి ఏంటి రీజను? ఇదే లాస్ట్ లో ఉంది కదా, రీతుతో పాటు ఉంది. అసలు రీతు కాదు ఎలిమినేట్ అయ్యేది, సంజన గారే ఎలిమినేట్ అయ్యేది అనే విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సంజన గారు ఫస్ట్ వీక్ నుంచి కనుక చూసినట్లయితే మీరు ఆమె నెగిటివ్ చేస్తుందా పాజిటివ్ చేస్తుందా అదంతా పక్కన పెడితే చూసే వాళ్ళకు కూడా ఏదో ఒక కంటెంట్, అరే సంజన గారి వల్ల ఏదో ఒక కంటెంట్ వస్తుంది. ఆ రకంగా ఆమెకంటూ ఒక రకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఏర్పడ్డారు. వాళ్ళు మంచి ఓటింగ్ ఉంది, బాగా పడుతుంది ఆమెకి. థర్డ్ ప్లేస్ లో సంజన గారు ఉన్నారు. ఫోర్త్ ప్లేస్ లో కనుక చూసినట్లయితే ఫోర్త్ ప్లేస్ లో డేమాన్ పవన్ కి ఓటింగ్ పడుతుంది, ఇది క్లియర్. డేమాన్ కి మోస్ట్లీ రైతు సైడ్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా ఓట్లు వేస్తుండొచ్చు. జనరల్ గా డేమాన్ కి కొంత ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఆ ఓటింగ్ పడుతుంది. దానితో పాటు రీతుకు సంబంధించినటువంటి ఓటింగ్ కూడా పడుతుంది. కాబట్టి డేమాన్ పవన్ ఫోర్త్ ప్లేస్ లో ఉండు ఈసారి నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో. ఫిఫ్త్ ప్లేస్ కనుక చూసినట్లయితే భరణి గారికి ఓటింగ్ పడుతుంది. భరణి గారు ఆ ఫైర్ చూపించారు, కానీ ఆ ఫైర్ చూపించిన తర్వాత ఎక్కడో మళ్ళీ ఆ బాండింగ్ లో ఇరుక్కొని పోయి మళ్ళీ ఎక్కడో ఆ బ్యాలెన్స్ తప్పుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది చాలా మందికి. అయినప్పటికీ భరణి గారు 5th ప్లేస్ లో ఆయనకు ఓటింగ్ జరుగుతుంది, మంచిగా ఉంది.
కానీ సిక్స్త్ ప్లేస్లో కనుక చూస్తే సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇది నోట్, మీరు అర్థం చేసుకోవాలి. సుమన్ శెట్టి గారు ఈ వారం కాదు సిక్స్త్ ప్లేస్లో ఉంది, బాటంలో ఉంది. గత 3 వారాల నుంచి సుమన్ శెట్టి గారే బాటంలో ఉన్నారు. కానీ మనం ప్రైవేట్ సైట్స్లో చూసినా మనకి తెలిసిన సమాచారం అయితే అదే. సుమన్ శెట్టి గారు గత 3 వారాల నుంచి కూడా బాటంలో ఉన్నారు. 3 వారాల నుంచి సుమన్ శెట్టి గారే ఎలిమినేట్ కావాలి, కానీ సుమన్ శెట్టి గారే ఎలిమినేట్ కావట్లే. అంటే ఆయనకి ఎవరో అజ్ఞాతవాసులు ఎవరో ఓట్లు వేస్తున్నారు. మరి ఈ ప్రైవేట్ సైట్స్లో ఓట్లు వేయకుండా డైరెక్ట్గా ఓట్లు వేస్తున్నారా అంటే నమ్మశక్యం అయితే కావట్లేదు. కానీ సుమన్ శెట్టి గారు సేవ్ అయిపోతున్నారు. కాబట్టి మీరు గనక డబుల్ ఎలిమినేషన్ ఉంది అనుకుంటే చెప్పలేము. ఆడ మనకు తెలిసిన ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ కావట్లే. అసలు పక్కాగా జరుగుతుంది అనుకోవాల్సిందంటే సుమన్ శెట్టి గారు దివ్య కంటే ముందు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయి తర్వాత ఈ ప్రాసెస్ జరుగుంటే ఓకే, పర్ఫెక్ట్ గా ఫెయిర్ గా జరుగుతుంది అనిపించచ్చు. ఈసారి బిగ్ బాస్ కొటేషన్ పెట్టుకుంటూ హౌస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి ఫెయిర్ గేమ్ కాదు బిగ్ బాస్ అనేది ఒకటి పెట్టుకుని రోలర్ కోస్టర్ పెట్టేసి దాని కింద ఇది పెట్టిండు. మరి ఏం జిమ్మికులు చేస్తాడో చూడాలి. ఇది సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, బురదలో కాలేసినట్టు అంటారు కదా, అన్నట్టే. నాకు తెలిసి ఈ వారం కూడా లీస్ట్ ఆయనే ఉన్నాడు బాటంలో, కానీ ఆయనే సేవ్ అయిపోతున్నాడు అనే విధంగా ఉంది. ఆయన పోవచ్చు, ఆయన ప్లేస్ లోకి భరణి గారు వచ్చేసి ఎలిమినేట్ అవుతారేమో, సంజన గారిని తీసుకొచ్చి ఎలిమినేట్ చేస్తారేమో తెలియదు, డేమన్ భవన్ చేస్తాడేమో తెలియదు. కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి, ఓట్లు వేసుకోండి. సుమన్ శెట్టి గారు బాటంలో ఉన్నారు, కానీ మీరు అది ఇగ్నోర్ చేయాలి. సుమన్ శెట్టి గారు టాప్ 1 ప్లేస్ లో దూసుకుపోతున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అలానే జరుగుతుంది సిచ్యువేషన్. కాబట్టి సుమన్ శెట్టి గారు బాటంలో ఉన్నారు మనకు తెలిసిన ప్రకారం, కానీ ఆయన టాప్ 1 లో దూసుకెళ్తున్నాడు బిగ్ బాస్ వాళ్ళ దృష్టిలో. కాబట్టి అర్థం చేసుకొని ఓట్లు వేసుకోండి, బాగుంటది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పినాం. మళ్ళీ ఈ నైట్ అట్లా 8కి అట్లా మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.